హలో గైస్, అందరికీ నమస్తే. నా పేరు యష్. ఇప్పుడు మనం విజయ్ దేవరకొండ మూవీ నంబర్ 14 రణబలి దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ ఎలా ఉందో ఏంటన్నది మనం చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రివ్యూ వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు ఏమిటో తెలుసుకోవచ్చు. సో ఇంకా మనం లేట్ చేయకుండా మన రణబలి దేవరకొండదైతే చూసేద్దాం. బ్రిటిష్ జెండా, ఇండియన్ ఫ్లాగ్, డార్క్ హిడెన్ చాప్టర్, covered oceans of low caste, $45 trillion stolen from India. ఒక $45 trillion. ఒక పూర్ ఫ్యామిలీ ఉంటుంది చూడండి, వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఎలా హింసిస్తారో అలాంటి స్టోరీ అనిపిస్తుంది. నాకు తెలుసు మీరు రీసెంట్లీ చూసుకుంటే మన శ్యామ్ సింగరాయ్ మూవీ చూడండి, దాని స్టోరీ రిలేటెడ్గా ఉండబోతుంది మూవీ. పడవలు ఏంటి ఇన్ని పడవలు? అసలు ఎక్కడి నుంచి ఏం చేయడానికి ఇన్ని పడవలు? బ్రిటిషులు మన విజయ్ దేవరకొండ అన్న ఏం చేస్తాడు? ఎక్కడ ఇప్పటి వరకు మన విజయ్ దేవరకొండ కంటిని కూడా కనిపించట్లా. గుర్రం మీద ఉన్నది విజయ్ దేవరకొండ. కళ్ళు ఉన్నాయి చూడండి, అది కళ్ళు. అవి రణబలి ఏంటి భయ? రానా మళ్ళీ బాలి అదేసి బాహుబలి అన్న తీసి పెట్టారండి. ఆర్నోల్డ్, రష్మిక మందాన తెలిసిందా, డేర్ కామెట్ చేశారు. ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, ఇద్దరు కలిసి చేస్తున్నారు. కమింగ్ గుర్రం మీద దేవరకొండ అన్న వచ్చేసాడు. అయ్యా ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఆ ఎక్స్ప్రెషన్స్ అస్సలు. రణబలి సెప్టెంబర్ 11న థియేటర్లో రాబోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం గ్లిమ్స్ ఎలా ఉంది. ఇప్పుడు వెయిట్ రణబలి గ్లిమ్స్. ఓకే, వీడి 14 అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇదంతా ఎప్పటి నుంచో నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నా. కంబ్యాక్ ఇస్తాడని అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఏదైతే గుర్రం మీద వచ్చే లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది అసలు ఆ ఎక్స్ప్రెషన్స్, లిటరలీ చెప్పాలంటే ఆ ఎక్స్ప్రెషన్స్ నాకైతే ఏమి వర్కౌట్ వల్ల మళ్ళీ రీషూట్ చేయాల్సి ఉంటుంది. చేస్తారో లేదో మనకైతే తెలీదు. అసలు లిటరలీ ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు ఏం బాగాలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదంతా ఒక పల్లెటూరులో జరుగుతున్న ఒక వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు అన్న స్టోరీ రిలేటెడ్గా ఇదైతే తీయబోతున్నారు మూవీ. మన శ్యామ్ సంగరాయ్ మూవీ చూసుంటే మన నాన్నగారు చేశారు కదా, దాని మీద రిలేటెడ్గా ఏమన్నా ఉండబోతుందో అని అనిపిస్తుంది మూవీ. శ్యామ్ సింగరాయ్లో మన నాన్నగారు చేసిన రోల్ ఏంటి? ఇప్పుడు ఒక కొలపోడు నీళ్ళలో దూకితే ఏదన్నా అయిపోతుంది అని చెప్పి ఒక పూజారి గారు దాన్ని ఒక హైప్లా తీసుకుని వెళ్తారు. నాన్నగారు అలాంటిది ఏముండదు అని చెప్పి నువ్వు కావలసిన వాటర్ తాగు అని చెప్పి బావిలో తోసేస్తారు నాన్నగారిని. నువ్వు వెళ్తావా లేదా అని దాని బేసిన్ పెట్టి మన ఇప్పుడు ఇదేంటంటే రణబలి ఒక బ్రిటిష్ వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఎలాంటి సౌకర్యం లేకుండా ఉన్నట్టు యాక్ట్ చేస్తారు, బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు అన్నట్టు ఇదైతే రిలేటెడ్గా చేస్తున్నారు భయ్య నాకు తెలిసి. ఇప్పుడు దీంట్లో మన విజయ్ దేవరకొండ అలాగే మన రష్మిక మందాన గారు, తెలిసిందే కదా రష్మిక మందాన దీంట్లో జయమ్మలా యాడ్ చేస్తుంది. చూద్దాం. జస్ట్ ఓన్లీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. చూడ్డానికి ఆ పడవలు అవన్నీ చూసుకుంటే గట్టిగానే కంబ్యాక్ ఇచ్చే ప్లాన్ లోనే ఉన్నారు. మన డైరెక్టర్ వచ్చేసి అజయ్ అతుల్. ఈయన ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఏమైనా ప్రీవియస్ మూవీస్ ఉన్నాయంటే మన ప్రీవియస్ మూవీస్ శ్యామ్ సంగరాయ్ అలాంటి మూవీస్ తీశారు. చూసుకుందాం నెక్స్ట్ ఈ మూవీ ఎలా ఉండబోతుందో ఏంటో అన్నది.
మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గ్లిమ్స్. నాకైతే దేవరకొండ అన్న కంబ్యాక్ ఇస్తాడని అనిపిస్తుంది. లిటరలీ చెప్పాలంటే పిచ్చ హైప్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా అనిపించలేదు కానీ ఆ గుర్రం మీద అతన్ని లాక్కొస్తున్నాడు చూడండి, అక్కడ రైల్వే ట్రాక్ మీద లాక్కొని వస్తుంటే ఆ హెయిర్ స్టైల్ కొంచెం అలాగే ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం చేంజ్ చేసి ఉంటే హైప్ అనిపించేది నాకు కూడా. మీకు ఎలా అనిపించిందో వీడియో ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది, అదంతా లిటరలీ అనిపిస్తుంది చెప్తున్నా కానీ నేను ఎలాంటిది ఎలా ఉన్నది అయితే లేనిదైతే నేను చెప్పట్లో ఉన్నది. లిటరలీ కొంతమంది డిసప్పాయింట్ అవుతారు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ లిటరలీ వర్కౌట్ అవ్వలేదు. ఒకసారి రీషూట్ ఏమన్నా చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఛాన్స్ ఉంది, టైం ఉంది, September 11th రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు ఏమన్నా రీషూట్ చేసే ప్లాన్ లో ఉంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ గట్టిగానే ఉంటది, మూవీ బాగానే ఉంటది. అలాగే ఈ మధ్య కింగ్డమ్ వచ్చింది. కింగ్డమ్ మూవీతో అది వర్కౌట్ కాలా. అన్న తమ్ముళ్ళు యాక్ట్ చేసేటట్లుగా ఆ మూవీ అయితే చేశారు, కాకపోతే అది వర్కౌట్ కాలేదు. ఇదైనా వర్కౌట్ అయ్యిద్ది, కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి నేనైతే అనుకుంటున్నా. ఆ ఒక్క పాయింట్ చాలు మూవీలో ఏదన్నా దొరకడానికి. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒక్కటనేది పట్టుకుంటారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా, ట్రోలర్స్ ఎవరైనా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒకటే పట్టుకుంటారు. అదొక్కటి చేంజ్ చేస్తే వచ్చే టీజర్ గ్లిమ్స్ వాటిలో ఏమన్నా చేంజ్ చేసుకొని చూపించారా హైప్ లో ఉంటది. నిజంగా దేవరకొండ అన్న కంబ్యాక్ ఇస్తాడు. నాకైతే పిచ్చి, అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను ఫస్ట్ దేవరకొండ అన్న నుంచి. ఫస్ట్ అయితే ఒక పోస్టర్ వదిలాడు, వెనకాల ఆయన వీపీ మీద ఒక హోల్ పడింది, మరి అది బుల్లెట్ సంథింగ్ ఏదో అయ్యి ఉంటది. అది ఆ పోస్టర్ చూసి నేనే అసలు షాక్ అయిపోయాను. అది మీకు చూసి ఎలా అనుకున్నారు కామెంట్ చేయండి. ఆ పోస్టర్ అయితే లిటరల్ గూజుంస్ వచ్చింది. మన బాడీ తెలిసిందా విజయ్ దేవరకొండ అనేది. దీంట్లో ఒక 6 pack రోల్ ఏమైనా ప్లాన్ చేసే రోల్ ఉంటుందంటే ఉంటదేమో అనిపిస్తుంది, ఎందుకంటే బాడీ కట్అవుట్ చూస్తే అలా అనిపించింది. దీంట్లో మన విజయ్ దేవరకొండ ఒక సేవియర్ లాగా చేస్తాడు అని అనిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ళ తరపు నుంచి ఆ పూర్ పీపుల్స్ ని ఎలా సేవ్ చేస్తాడు, ఎలా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొంటాడు అన్న దాని మీద ఇదంతా బేస్ అవుతుంది. ఇంకా టీజరు, ట్రైలరు మధ్యలో ఏమన్నా చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసినా ఖచ్చితంగా అప్డేట్ ఉంటుంది మన ఛానల్ నుంచి. మన ఛానల్ని నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే లైక్ చేసి పెట్టుకో. అలాగే మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించింది, మీరు ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా మనం కూడా కామెంట్లో తెలియవలసింది. ఎందుకంటే నేను మీ తరపు నుంచి తెలుసుకుంటా ఏమన్నా అలాగే నేను మాట్లాడే విధానంలో కానీ నేను ఏదన్నా చేంజ్ చేసుకోవాలన్నా కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటా దాని గురించి, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ చేసుకుంటా ఎలా మాట్లాడాలి అంటే అన్నది. అప్పటి వరకు నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. అలాగే ఈ కామెంట్ అని కాదు, ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏమన్నా మన రవితేజ గారిది ఇరుముడి అనేది ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తే దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను, దాని గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు టాటా, సీ యూ, బాయ్ బాయ్.